ఇప్పుడే చేరండి ఆర్ఎస్ అకాడమీ కర్నూల్లో మీ ప్రిపరేషన్ ను విజయంగా మార్చుకోండి. వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో మొదటి అంశం ఏమిటి అంటే 8 థర్మల్ యూనిట్లను పునరుద్ధరణకు సంబంధించి కరెంట్ అఫైర్లో నుంచోవడం జరిగింది. ఏంటి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ థర్మల్ విద్యుత్ సంబంధించి పునర్నిర్మించడం జరుగుతుంది. అంటే పునర్నిర్మాణానికి ఆమోదం తెలపడం జరుగుతుంది. మొత్తం కూడా ఎన్ని సార్ అంటే 8 థర్మల్ యూనిట్స్ని వీటిని రీకన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకి 750 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో 750 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వీటిని పునరుత్పత్తి అంటే వినియోగం కోసం ఉపయోగించడం జరుగుతుంది. దీని ద్వారా 15 సంవత్సరాల పాటు వీటి నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ అంటే దాదాపుగా 1680 మెగావాట్ల విద్యుత్ను 15 సంవత్సరాల వరకు వాడుకోవచ్చు అని తెలియజేయడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే మనకి విజయవాడకు సంబంధించి ఎక్కడ సార్ అంటే ఈ ఏదైతే విజయవాడ ఉంటుందో ఈ విజయవాడలో దాదాపుగా 6 థర్మల్ యూనిట్లు ఉన్నాయి. ఒక్కొక్క దాని నుంచి 210 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉండడం జరుగుతుంది. అండ్ కడప సంబంధించి ఏదైతే కడప ఉంటుందో కడపలో 1 and 2 యూనిట్లు 2 యూనిట్లు ఉన్నాయి. ఇక్కడ వీటి అన్నిటితో మొత్తం 1680 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. దీని ద్వారా 15 సంవత్సరాలు వాడుకోవడం జరుగుతుంది. ఏ రాష్ట్రం సార్ అంటే ఆంధ్రప్రదేశ్. దీనికి సంబంధించి కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏదైతే ఏదైతే ఉంటుందో దీనికి ఆమోదం తెలపడం జరిగింది. డైరెక్ట్ క్వశ్చన్ ఎలాగ అడుగుతాడు సార్ అంటే ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని థర్మల్ విద్యుత్ యూనిట్లను పునర్నిర్మించనున్నారు అంటే మొత్తం 8. దీనికోసం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారంటే 750 కోట్లు. ఎన్ని సంవత్సరాల వినియోగం కోసం సార్ అంటే 15 సంవత్సరాల వినియోగం కోసం. వీటి ద్వారా ఎంత థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కానుందంటే 1680. దీంట్లో విజయవాడలో మనకి 6 యూనిట్లు, కడపలో 2 యూనిట్లు విద్యుత్ అనేవి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అయితే వీటి యొక్క నిర్మాణ పనులు చూసుకుంటే మనకి ఎప్పుడు సార్ అంటే 2024-25 నుంచి 2024-25 నుంచి అండ్ 2028-29 మధ్య ఈ నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇక్కడ క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉండడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే కుంకి ఏనుగులకు సంబంధించి కరెంట్ న్యూస్ లో రావడం జరిగింది. ఏది సార్ అంటే కుంకి ఏనుగులు. ఈ కుంకి ఏనుగులను గతములో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 6 కుంకి ఏనుగులను తీసుకురావడం జరిగింది. ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగినది అని గమనించినట్లయితే కర్ణాటక రాష్ట్రం నుండి ఈ కుంకి ఏనుగులను తీసుకురావడం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించి కుంకి ఏనుగులకు సంబంధించి వీటి యొక్క ఈ బ్లడ్ టెస్ట్ చేసి వీళ్ళకి సంబంధించిన ఒక ఆధార్ కార్డ్ లాంటి ఐడిని ఇక్కడ వాళ్ళు ఇవ్వనుండడం జరుగుతుంది. అంటే ఈ కుంకి ఏనుగులకు వీటి యొక్క బ్లడ్ టెస్ట్ చేసి ఆల్రెడీ మనకి డెహ్రాడూన్లోని ఈ వైల్డ్ లైఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పంపించి వాటి బ్లడ్ టెస్ట్ చేసి ఒక DNA సంబంధించి టెస్ట్ చేసి వాటికి సంబంధించి ఒక ఆధార్ కార్డ్ లాంటిది ఒక ఐడి కార్డ్ ని క్రియేట్ చేస్తారు. దీన్ని క్రియేట్ చేయడం వలన రాబోయే కాలంలో వాటికి ఏవైనా వ్యాధులు వచ్చినా వాటికి సంబంధించి త్వరగా వాటిని పరీక్షించడం కోసం దీనిని తీసుకురావడం జరుగుతుంది. అయితే మొత్తం మనకు 6 కుంకి ఏనుగులను కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకొచ్చారు. వాటి యొక్క పేరు ఏంటి సార్ అంటే ఒకటి జయంత్, చాలా ఇంపార్టెంట్ అయినది. వాటి పేరు ఒకటి జయంత్, రెండవది ఏంటి సార్ అంటే రంజన్, రెండవది ఏమిటి సార్ అంటే రంజన్, మూడవది వినాయ్ అండ్ నాలుగవది ఏంటి సార్ అంటే మనకి కృష్ణ.
నాలుగవది కృష్ణ, ఐదవది దేవ, ఆరవది అభిమన్య అనేది ఉండడం జరుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, కుంకి ఏనుగులు మొత్తం కూడా 6 కుంకి ఏనుగులు కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకురావడం జరిగింది. వాటికి సంబంధించి ఈ యొక్క బ్లడ్ టెస్ట్, డిఎన్ఏ టెస్ట్ చేసి వాళ్ళకు ఒక ఐడి కార్డుని ఇవ్వడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఏవైనా వాటికి సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు వాటికి సంబంధించి ఇచ్చేయడం కోసం, వాటిని త్వరగా వైద్యం చేయడం కోసం ఇచ్చేశారు. ఆ కుంకి ఏనుగులు ఒకటి ఏంటి సార్ అంటే జయంత్, రెండవది రంజన్, మూడవది వినయ్, నాలుగవది కృష్ణ, ఐదవది దేవ, ఆరవది అభిమన్య లాంటి 6 కుంకి ఏనుగులను గతంలో తీసుకురావడం జరుగుతుంది మనకి. ఇది అంటే ఎందుకు తీసుకొచ్చారు సార్ అంటే, ఈ ఏవైతే కుంకి ఏనుగులు మనకు అడవిలో నుంచి వచ్చిన ఈ అటవీ ఏనుగులను తిరిగి వెనికి పంపించడం కోసం, అంటే గ్రామాలపైన దాడి చేసినప్పుడు వాటిని తిరిగి అడవుల్లో పంపించేందుకు వీటిని తీసుకురావడం జరుగుతుంది. అయితే ఈ కుంకి ఏనుగులు ఎక్కడ ఉన్నాయి సార్ అంటే చిత్తూరు జిల్లా. ఎక్కడున్నాయి సార్ అంటే చిత్తూరు జిల్లా పలమనేరు. ఎక్కడ సార్ అంటే ఏదైతే పలమనేరు కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీ ఉంటుందో, కౌండిన్య ఎలిఫెంట్ రిజర్వ్ ఉంటుందో అక్కడ ఈ 6 ఏనుగులు ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే, ఓకే, భారతదేశంలో కొత్తగా 2 సెమీ కండక్టర్ యూనిట్లను ప్రారంభించడం జరిగింది. ఓకే, భారతదేశంలో 2 సెమీ కండక్టర్ యూనిట్లను ప్రారంభించడం జరిగినది. సెమీ కండక్టర్ యూనిట్లను ప్రారంభించడం జరిగింది. ఓకే, ఎక్కడ ఈ 2 సెమీ కండక్టర్ యూనిట్లు ప్రారంభించారు సార్ అంటే గుజరాత్ రాష్ట్రంలో ఈ సెమీ కండక్టర్ యూనిట్లను ప్రారంభించడం జరిగినది మనకి. ఇవినా ఓకే, ఈ గుజరాత్ లో 2 సెమీ కండక్టర్ యూనిట్లు ప్రారంభించడం వలన మొత్తం భారతదేశంలో 12 సెమీ కండక్టర్ యూనిట్లు ఉండడం జరుగుతుంది. అంటే ఇటీవల 2 సెమీ కండక్టర్ యూనిట్లు ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే గుజరాత్ రాష్ట్రం. ఈ గుజరాత్ రాష్ట్రంలో ఈ సెమీ కండక్టర్ యూనిట్లు ప్రారంభించారు గుజరాత్ లో. మొత్తం భారతదేశంలో ఎన్ని ఉన్నాయి సార్ అంటే 2 సెమీ కండక్టర్ యూనిట్లు 12 సెమీ కండక్టర్ యూనిట్లు ఉన్నట్లుగా ప్రకటించడం జరుగుతుంది. ముఖ్యంగా భారత్ సెమీ కండక్టర్ మిషన్ లో భాగంగా వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకి. ఓకే, దాంతో పాటు వడాఫోన్ ఐడియా యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా బిర్లా గ్రూప్ సంబంధించిన కుమార మంగళం బిర్లా నియమితులు అవ్వడం జరిగింది. ఏదైతే మనకి వడాఫోన్ ఐడియా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా అండ్ మహీంద్రా హాలిడేస్ సిఇఓగా విమల్ అగ్రవాల్ రాజీనామా చేయడం జరిగింది. అంటే వ్యక్తులు విభాగాల్లో భాగంగా అడగడానికి ఛాన్సెస్ ఉంది. మహీంద్రా హాలిడేస్ సిఎఫ్ఓ యొక్క ఎవరు రాజీనామా చేశారు సార్ అంటే విమల్ అగ్రవాల్. అండ్ ఫోర్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ గా అశోక్ దీక్షిత్ గారు నియమితులయ్యారు. కాబట్టి ఇవి కొద్దిగా చదివి వదిలేయండి, ఎందుకంటే నియామకాలు. కానీ ఈ సెమీ కండక్టర్ యూనిట్లు 2 కొత్తగా ఎక్కడ ఏర్పాటు చేశారంటే గుజరాత్. మొత్తం భారతదేశంలో ఎన్ని సెమీ కండక్టర్ యూనిట్లు ఉన్నాయంటే 12. భారతదేశ సెమీ కండక్టర్ మిషన్ లో భాగంగా వీటిని ప్రారంభించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ వెళ్ళిపోతే, ఓకే, స్వాప్ కాల్స్ లో భారతదేశం 5వ స్థానంలో ఉండడం జరిగింది. ఏదైతే మనకి ఈ యొక్క అన్నోన్ కాల్స్ వస్తూ ఉంటాయో ఆ ఓకే స్పామ్ కాల్స్ లో భారతదేశం ఎన్నో ప్లేస్ లో ఉంది సార్ అంటే 5వ స్థానంలో ఉండడం జరుగుతుంది. అంటే మొదటి స్థానంలో ఏముంది సార్ అని గమనించినట్లయితే, ఓకే, మొదటి స్థానంలో ఇండోనేషియా అండ్ 2వ స్థానంలో చిలీ, 3వ స్థానం వియత్నాం, 4వ స్థానం బ్రెజిల్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క అన్నోన్ కాల్స్ వస్తూ ఉంటాయో దాంట్లో భారతదేశం 5వ స్థానంలో ఉండడం జరుగుతుంది. అయితే మొదటి స్థానం ఇండోనేషియా అండ్ 2వ స్థానం చిలీ అండ్ 3వ స్థానం వియత్నాం, 4వ స్థానం బ్రెజిల్, 5వ స్థానంలో భారతదేశం అనేది ఉన్నట్లుగా ప్రకటించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే, ఓకే, బయోకాన్ చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఏది సార్ అంటే బయోకాన్ యొక్క వారసురాలుగా, ఓకే, బయోకాన్ వారసురాలుగా మనకి ఈ బయోకాన్ వ్యవస్థాపకులు ఫౌండర్ అయిన చైర్పర్సన్ అయిన కిరణ్, ఎవరు సార్ అంటే కిరణ్ మజుందార్
కిరణ్ మజుందార్ గారు ప్రకటించడం జరిగినది. ఓకే, బయోకాన్ కి సంబంధించి వ్యవస్థాపకురాలు ఫౌండర్ అయిన కిరణ్ మజుందార్ తన వారసురాలుగా తన యొక్క సోదరుడి కూతురును ప్రకటించడం జరిగింది. వారసురాలుగా తన సోదరుడి యొక్క కుమార్తెను ప్రకటించడం జరిగింది. ఆమె పేరు ఏంటి సార్ అంటే క్లెయిర్ ముజుందార్ షా అనే ఆమె తన తర్వాత వారసురాలుగా ప్రకటించారు. బయోకాన్ ఏదైతే ఉంటుందో ఈ బయోకాన్ వ్యవస్థాపకులైన కిరణ్ మజుందార్ అనే ఆమె తన వారసురాలుగా తన సోదరుడు యొక్క కుమార్తె అయిన క్లియర్ మజుందార్ షా అనే ఆమెను ప్రకటించడం జరిగినది మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ వెళ్ళిపోతే ఇద్దరు భారతీయ జర్నలిస్ట్ కి పులిట్జర్ పురస్కారం ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ ప్రాతికేయులు ఎవరైతే ఉంటారో జర్నలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పులిట్జర్ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ అవార్డు అందుకున్న భారతీయులు ఎవరు సార్ అంటే ఒకరు ఆనంద్ ఆర్కే అండ్ దాని తర్వాత సుపర్ణ శర్మ ఇద్దరు కూడా అందుకోవడం జరుగుతుంది. ఈ అవార్డును ఎవరితో పంచుకున్నారు సార్ అంటే బ్లూంబర్గ్ సంబంధించిన బ్లూంబర్గ్ చెందిన నటాలీ ఓబికో అనే ఆమెతో వీళ్ళు పంచుకోవడం జరిగినది. అంటే బ్లూంబర్గ్ చెందిన నటాలీ ఓబికోతో ఆనంద్ ఆర్కే అండ్ సుపర్ణ శర్మ ఇద్దరు కూడా పంచుకోవడం జరిగింది. ఈ పులిట్జర్ అవార్డు ఏదైతే ఉంటుందో ఇది మనకి 1917వ సంవత్సరంలో ప్రారంభించారు. ఈ అవార్డు మొత్తం కూడా 23 రంగాలలో ఈ అవార్డును అందించడం జరుగుతుంది. మొత్తం కూడా 23 రంగాలలో అవార్డులు అందిస్తారు. అయితే ఈ 2025-26 సంవత్సరానికి ఆనంద్ ఆర్కే, సుపర్ణ శర్మ అండ్ నటాలీ ఓబికో అనే వాళ్ళు ఈ జర్నలిస్ట్ విభాగంలో అందుకోవడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏదైతే ఉంటుందో ఓకే ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కేంద్ర కేబినెట్ ఓకేనా ఈ కేంద్ర కేబినెట్ ఒక ఆదేశం జారీ చేయడం జరిగింది. ఈ సుప్రీంకోర్టులో ప్రస్తుతం 34 మంది న్యాయమూర్తులు ఉన్నారు. అంటే ప్రధాన న్యాయమూర్తితో కలిపి అంటే 33+1 అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఈ కేంద్ర కేబినెట్ 34 నుంచి 38కి పెంచాలి అని ప్రకటించడం జరిగింది, ఆమోదం తెలపడం జరిగింది. ఓకే, దీనిలో భాగంగా మనకి 37 మంది జడ్జెస్లు ఉంటే ఒకరు ప్రధాన న్యాయమూర్తి అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో 92,000కు పైగా కేసులు పెండింగ్ లో ఉండడం వలన వాటిని త్వరగా క్లియర్ చేయడం కోసం ఈ సుప్రీంకోర్టు యొక్క ఈ న్యాయమూర్తుల యొక్క సంఖ్యను పెంచడం జరుగుతుంది. ఓకే, గతంలో 2019లో ఈ యొక్క 30 మంది నుంచి 34 మందికి పెంచడం జరిగినది. ఇప్పుడు 34 నుంచి 38కి పెంచాలని కేంద్ర కేబినెట్ ఏదైతే ఉంటుందో అంటే మంత్రి మండలి ఏదైతే ఉంటుందో ఈ మంత్రి మండలి ప్రకటించడం జరిగినది, ఆమోదం తెలిపింది. ఓకే, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత 1950లో మనకు సుప్రీంకోర్టు న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైనప్పుడు మొత్తం కూడా 7+1 అంటే మొత్తం 8 మంది న్యాయమూర్తులు ఉండేవారు స్వాతంత్రం వచ్చినప్పుడు. ఇప్పుడు ఏకంగా 34 మంది ఉన్నారు, 33+1. ఇది 37+1కి అంటే మొత్తం ఎంతకు సార్ అంటే 38కి పెరగబోతుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే మొట్టమొదటి సుప్రీంకోర్టు అనేది భారతదేశంలో 1774వ సంవత్సరంలో కోల్కతా పోర్ట్ విలియం కోటలో ఏర్పాటవడం జరిగింది. పోర్ట్ విలియం కోటలో ఏర్పాటవడం జరిగినది. దీంట్లో మనకి పోర్ట్ విలియం కోటలో అప్పుడు 3+1 అంటే మొత్తం 4 వ్యక్తులు ఉండేవారు మనకి.
ఓకే, ప్రజెంట్ మొట్టమొదటి సుప్రీంకోర్టు నుంచి ఈ రోజు మనకి స్వతంత్ర భారతదేశంలో 34 మంది ఉన్నారు. ప్రజెంట్ దానిని 38కి పెంచబోతున్నారు. ఓకే, సుప్రీంకోర్టు అనేది 124వ ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో సుప్రీంకోర్టు అనేది ఉంటుంది. అదే మనకి హైకోర్టు విషయానికి వస్తే హైకోర్టు అనేది ఎంత సార్ అంటే 214 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రంలో హైకోర్టు ఉంటుంది. అదే కేంద్ర పాలిత ప్రాంతాల యూనియన్ టెరిటరీలో 241 ఆర్టికల్ ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతాలలో మనకి హైకోర్టులు అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది మనకు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎంతకెంత పెంచబోతున్నారు, గతంలో ఎంతమంది ఉండేవాళ్ళు, ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు అనేది. ఓకే, నెక్స్ట్ వన్, ప్రవాస భారతీయులకు సంబంధించి కరెంట్ న్యూస్ వచ్చింది. వీళ్ళని మనము ఏమంటాం సార్ అంటే ఎన్ఆర్ఐస్ అనే పేరుతో పిలుస్తాం. నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలో పుట్టి విదేశాలలో నివసించేవారు లేదా భారతీయ సంతతి విదేశాలలో నివసించే సంతతిని ఎన్ఆర్ఐస్ అంటాం. ఈ ఎన్ఆర్ఐస్ సంబంధించి ఈ యొక్క యుఎన్ఓ ఏదైతే ఉంటుందో ఈ యుఎన్ఓ ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఏదైతే రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం 2024వ సంవత్సరంలో భారతదేశంకి వచ్చిన విదేశీ సంపాదన, ఓకే, విదేశీ రెవెన్యూ ఏదైతే ఉంటుందో 137 బిలియన్ డాలర్లుగా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఈ విదేశీ ద్రవ్యం లేదా ఇతర దేశాల నుంచి పంపించే నగదులో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న దేశం ఏది సార్ అంటే భారతదేశం అనేది ఉండడం జరుగుతుంది. ఇది వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ ప్రకారం యుఎన్ఓ ప్రకటించడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, కాబట్టి మనకి 2010వ సంవత్సరం నుంచి భారతదేశం ఈ ఎన్ఆర్ఐ పంపించే డబ్బులో మొదటి స్థానంలోనే కొనసాగడం జరుగుతుంది మనకి ఇది నాన్న. ఓకే, భారతదేశం తర్వాతి స్థానంలో ఎవరున్నారు సార్ అంటే మెక్సికో దేశం అనేది 2వ స్థానంలో ఉండడం జరుగుతుంది. అదే 3వ స్థానంలో ఏ దేశం ఉంది సార్ అంటే ఫిలిప్పైన్స్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎన్ఆర్ఐ వాళ్ళు పంపించే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ పంపించే నగదులో అత్యధికంగా నగదు పంపించే దేశాల్లో మొదటి స్థానంలో భారతదేశం, రెండోది మెక్సికో అండ్ ఫిలిప్పైన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, భారతదేశం 2010 నుంచి మొదటి స్థానంలోనే కొనసాగడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, న్యూయార్క్ లో మనకి ఇదనే జరిగింది. ఒక మెటాగాలో అనే ఒక ఫ్యాషన్ షో అని జరగడం జరిగింది. ఎస్ సార్ అంటే మెటాగాలో ఎక్కడ సార్ ఇది అంటే న్యూయార్క్. ఓకే, ఈ న్యూయార్క్ లో జరిగిన ఈ ఫ్యాషన్ షోలో భారతదేశానికి చెందిన ఒక ఉత్పత్తి అనేది అక్కడ మెరవడం జరిగింది. ముఖ్యంగా ఎవరు సార్ అంటే మనకి ఈ సుధా రెడ్డి అనే ఆమె ఒక డ్రెస్సును ధరించడం జరిగింది. ఓకే, ఆ డ్రెస్సుని ఏమంటాం సార్ అంటే ట్రీ ఆఫ్ లైఫ్ అనే ఒక డ్రెస్ లేదా గౌను. ఈ ట్రీ ఆఫ్ లైఫ్ అనే ఒక గౌను ఏదైతే ఉందో దీనిని ప్రత్యేకంగా మనీష్ మల్హోత్రా గారు, ఎవరు సార్ అంటే మనీష్ మల్హోత్రా ఎవరైతే ఉన్నారో అతను ఈ గౌను ఏదైతే ఉంటుందో ఈ సుధారెడ్డి వ్యాపారస్తులైన సుధారెడ్డి ధరించిన ట్రీ ఆఫ్ లైఫ్ అనే గౌను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలవడం జరుగుతుంది. అయితే ఈ ట్రీ ఆఫ్ గౌను ఏదైతే ఉంటుందో ఇది మనకి ఏదైతే మచిలీపట్నం కలంకారీ శైలిలో దీనిని డిజైన్ చేయడం జరిగింది. ఎక్కడ సార్ అంటే మచిలీపట్నం సంబంధించిన ఈ కలంకారీ డిజైన్ తో దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఈ గౌనును 90 మంది 3459 గంటలు కష్టపడి ఈ గౌనును డిజైన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ గౌను ఏదైతే ట్రీ ఆఫ్ లైఫ్ ఉంటుందో ఈ గౌను పైన భాగ్యనగర్ అంటే హైదరాబాద్ సంబంధించిన చిత్రాలు, వృక్షాలు దీనిపైన డిజైన్ చేశారు. దానితో పాటు ఏదైతే మనకి
తంగేడు పువ్వు ఉంటుందో, తంగేడు పువ్వు అండ్ ఇప్ప పువ్వు అండ్ దాని తర్వాత జమ్మి చెట్టు అండ్ సూర్యుడు అండ్ చంద్రుడు లాంటి ఇలాంటి అంశాలన్నీ కూడా దానిపైన ఆ గౌను పైన డిజైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయినది ఇది. ఈ తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అంశం చూడండి. ఈ యొక్క భాగ్యనగర్ సంబంధించిన వృక్షాలు జంతువులతో పాటు తంగేడు పువ్వు, ఇప్ప పువ్వు, సూర్యుడు, చంద్రుడు లాంటి అన్ని రకాల డిజైన్స్ అనేవి ఈ టీ ఆఫ్ లైఫ్ అనే గౌను పైన ముద్రించారు. దీన్ని డిజైన్ చేసింది ఎవరు సార్ అంటే మనీష్ మల్హోత్రా. దీనిని ధరించినది ఎవరంటే సుధారెడ్డి. ఎక్కడ జరిగిన ఫ్యాషన్ షోలో అంటే మెటాగాలో అనే న్యూయార్క్ లో జరిగినది. ఓకే, ఏ కలంకారీ వస్తువు అంటే మచిలీపట్నానికి సంబంధించిన కలంకారీ వస్తువు. 2024లో కూడా ఈ సుధారెడ్డి గారు ఇలాంటి అంశాన్ని అక్కడ ఇలాంటి కలంకారీ వస్తువుని ధరించడం జరిగింది గతంలో కూడా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, నంబర్ 1 గా భారతదేశం ఏదైతే T20 ఉంటుందో, ఓకే క్రికెట్ T20 ఉంటుందో ఈ T20కి సంబంధించిన ర్యాంకింగ్ ఏదైతే ఉందో ప్రకటించడం జరిగినది. ఓకే ఓకే T20 ర్యాంకింగ్ ప్రకటించారు. ఈ T20 ర్యాంకింగ్ లో ఫస్ట్ ప్లేస్ అనేది ఏదుంది సార్ అంటే ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉండడం జరుగుతుంది. భారతదేశం T20 ర్యాంకింగ్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. దీని తర్వాత ఏ సార్ అంటే ఇంగ్లాండ్, దాని తర్వాత ఆస్ట్రేలియా, దాని తర్వాత న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా అండ్ పాకిస్తాన్ అండ్ వెస్ట్ ఇండీస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఏదైతే మనకి ఈ యొక్క టైటిల్ నిలబెట్టుకున్న జట్లుగా ఈ యొక్క T20 ర్యాంకింగ్ ని ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించడం జరిగింది. దాంట్లో మొదటి స్థానం ఇండియా, రెండవ స్థానం ఇంగ్లాండ్, మూడవ స్థానం ఆస్ట్రేలియా అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఈ అమెరికాకు సంబంధించిన ఇండో అమెరికన్లు ఆర్గానో అవార్డును అందుకోవడం జరిగింది. ఓకే, ఏదైతే డాక్టరేట్ తర్వాత వాళ్ళు ప్రయోగాలు చేసినప్పుడు వాళ్ళకిచ్చే అవార్డులు అమెరికాలో ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఆర్గోన్ అవార్డులు అనే పేరుతో పిలుస్తాం. దీన్ని ఆర్గోన్ నేషనల్ ల్యాబొరేటరీ వాళ్ళు అందించడం జరుగుతుంది. ఈ ఇండో అమెరికన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎవరికి సార్ అంటే మనకి ఒకరు శిల్పిక అండ్ కిరణ్ కుమార్ యలమంచలి అందుకోవడం జరిగింది. ఎవరు అందుకున్నారు సార్ అంటే శిల్పిక అండ్ కిరణ్ కుమార్ ఓకేనా, కిరణ్ కుమార్ యలమంచలి వీళ్ళిద్దరు కూడా ఈ ఆర్గోన్ అవార్డు 2026కు అందుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే ఎలనీనో అనేది ప్రారంభమైనట్లుగా ఇన్కాయిన్ అనేది వెల్లడించడం జరిగింది. ఏ సార్ అంటే ఏదైతే ఇన్కాయిన్ ఉంటుందో ఈ ఇన్కాయిన్ అనేది ఎలనీనో అనేది ప్రకటించడం జరిగింది. ఈ ఎలనీనో అనేది 2026 మే నుంచి 2027 జనవరి వరకు ఈ ఎలనీనో ఉన్నట్లుగా ప్రకటించడం జరిగింది. అంటే ఎలనీనో వలన మనకి కరువులు అనేవి సంభవించడం జరుగుతుంది. ఏదైతే మనకి ఈ పసిఫిక్ మహాసముద్రంలో పెరు సముద్ర తీర ప్రాంతంలో సముద్ర గర్భం నుంచి వేడి నీళ్ళ ఉత్పత్తి ప్రారంభమై వేడి నీళ్ళ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. అందువలన అక్కడ ఉష్ణోగ్రతలు పెరిగి పీడనం తగ్గుతుంది. అందువలన ప్రపంచవ్యాప్తంగా ఉన్న అధిక పీడనాలు ఆకర్షించడం వలన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఋతుపవనాలన్నీ కూడా పెరు సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ వేడి నీళ్ళ ఉత్పత్తి వలన ఈ పెరు సముద్ర తీర ప్రాంతంలో చాలా రకాల జంతువులు కూడా మృత్యువాత కూడా పడడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే మనకి సార్ అంటే ఈ యొక్క దక్షిణ కోస్తా రైల్వే ఏదైతే ఉంటుందో దక్షిణ కోస్తా రైల్వే జూన్ 1 నుంచి ప్రారంభిస్తున్నట్లుగా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకి చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఓకే, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అనేది మనకి జూన్ 1 నుంచి కార్యకలాపాలు స్టార్ట్ చేయడం జరుగుతుందిగా ప్రకటించడం జరుగుతుంది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఓకే, కానీ ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పటి నుంచి ఈ రైల్వే దక్షిణ కోస్తా రైల్వే ఎప్పటి నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్నది అంటే ఈ జూన్ 1 నుంచి.
నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, హైకోర్టుకి మరో 3 న్యాయమూర్తులను కొలిజియం సిఫార్సు చేయడం జరిగింది. ఓకే, మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి 3 న్యాయమూర్తులను సిఫార్సు చేయడం జరిగింది. దాంట్లో ఒకరు గంధం సునీత గారు అండ్ ఆలపాటి గిరిధర్ అండ్ పురుషోత్తం కుమార్, వీళ్ళిద్దరు కొలిజియం సిఫార్సు చేయడం జరిగింది. ఈ యొక్క రాష్ట్రపతి ఆమోద అనంతరం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఓకే, ఈ హైకోర్టుకు మరో 3 న్యాయమూర్తులు ఎవరంటే గంధం సునీత అండ్ ఆలపాటి గిరిధర్ అండ్ పురుషోత్తం కుమార్. ఓకే, ఈ రోజు నేటి ప్రశ్న ఏంటి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి గారు ఎవరు నియమితులయ్యారు ఇటీవల? మళ్ళీ ఒకసారి క్వశ్చన్ అడుగుతున్నా చూడండి అన్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులు అయ్యారు? ఓకే, కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఓకే, గుజరాత్లోని ఓకేనన్న వడినార్ అనే ప్రాంతంలో కొత్త నౌక నిర్మాణ మరమ్మత్తు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఓకే, గుజరాత్లో ఏది సార్ అంటే వడినార్ అనే ప్రాంతంలో కొత్త నౌక మరమ్మత్తు కేంద్రాలు. మరమ్మత్తు అంటే మనకి తెలిసిందే, అంటే ఏవైనా రిపేర్ చేయడం కోసం ఈ వడినార్ గుజరాత్ ఏదైతే ఉంటుందో ఇలాగ మనకి ఈ కచ్ అండ్ కాండ్లా ఉంటుంది కదా, ఈ ప్రాంతంలో ఈ యొక్క ఓడరేవు అనేది ఉండడం జరుగుతుంది. ఈ ఓడరేవు ఎలాగ సార్ అంటే మనకి ముఖ్యంగా ముంద్రా అండ్ కాండ్లా పోర్టుకి మధ్య దగ్గరలో ఉండడం వలన ఈ వడినార్ అనే దాన్ని ఏం చేశారంటే మరమ్మతులు అంటే కొత్తగా నౌక నిర్మాణానికి సంబంధించి మరమ్మతులు చేయడానికి దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. దీనికోసం దాదాపుగా 1570 కోట్ల రూపాయలు పెట్టుబడితో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా ఈ వడినార్ పోర్ట్ ఏదైతే ఉంటుందో ఇది దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ మరియు కొచ్చిన్ షిప్ లిమిటెడ్ ఇద్దరి ఆధ్వర్యంలో ఈ వడినార్ ని డెవలప్ చేయనున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరాల జాబితా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరాలు టాప్ 10 ఈ మే నెలలో ప్రకటించారు. ఓకే, కోబ్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లేస్ లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం 208 ఇవ్వడం జరిగింది. రెండవది దుంగ్వారన్ ఐర్లాండ్ దేశంలో ఉంటుంది 2వ స్థానం. అండ్ 3వ స్థానం క్లోనైన్ మేల్ అనేది ఐర్లాండ్ లో ఉండడం జరుగుతుంది. అంటే భారతదేశం నుంచి ఏవైనా ఉన్నాయా అంటే 5వ స్థానంలో బికనేర్ భారతదేశం నుంచి ఎసర్ అంటే బికనేర్ లేదా బికనీర్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ 6వ స్థానంలో బీహార్ రాజధాని అయిన పాట్నా ఉండడం జరుగుతుంది మనకి. అండ్ 7వ స్థానంలో ఔరంగాబాద్ అనేది ఉండడం జరుగుతుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అత్యంత ఎయిర్ క్వాలిటీ అనేది తక్కువ ఉన్నది కోబ్ ఐర్లాండ్ లో ఉంటే భారతదేశం నుంచి బికనీర్ 5వ స్థానంలో అండ్ పాట్నా 6వ స్థానంలో అండ్ ఔరంగాబాద్ 7వ స్థానంలో ఉండడం జరుగుతుంది మనకి. అండ్ 10వ స్థానం అండ్ 8వ స్థానంలో కూడా ఏది సార్ అంటే బెగుసరాయ్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ 10వ స్థానంలో కూడా ముజఫర్పూర్ అనేది 10వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఓకే, టాప్ 10 లో దాదాపుగా 6 స్థానాలు భారతదేశం నుంచే ఎంపిక కావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే కేంద్ర ప్రభుత్వం పత్తి ఉత్పాదక మిషన్ ని ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినది పత్తి ఉత్పాదక మిషన్ చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఈ మిషన్ 2026 31 సంవత్సరానికి ఆమోదించనున్నారు. దాదాపుగా ఈ మిషన్ కోసం 5,659.22 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 5F అనేది అంటే ప్రధానంగా 5 రకాల అంశాలను ప్రధానంగా తీసుకున్నారు. దీంట్లో పత్తి యొక్క దిగుబడిని పెంచడం అండ్ పత్తి నాణ్యతను మెరుగుపరచడం, రైతుల ఆదాయాన్ని పెంచడం
అండ్ ప్రపంచ పోటీతత్వాన్ని బలోపేతం చేయడం అండ్ ఏవైతే ఈ యొక్క పరిశ్రమలు ఉంటే వాటిని బలోపేతం చేయడం కోసం దీన్ని ఇచ్చేయడం జరుగుతుంది. అయితే ఈ పత్తి ఉత్పాదక మిషన్ అనేది భారతదేశంలో మొత్తం కూడా 14 రాష్ట్రాల్లో 140 జిల్లాలలో దీన్ని ఈ పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఓకే, 2031 నాటికి దీని లక్ష్యం కూడా పెట్టుకున్నారు. ఓకే, 498 లక్షల బేళ్లు ఉత్పత్తి దీని యొక్క టార్గెట్. అంటే ప్రతిని బేళ్లలోనే ఉత్పత్తి చేస్తారు. ఓకే, ఇలాగ మనకి 498 లక్షల బేళ్ల ఉత్పత్తిని పెంచాలని దీని లక్ష్యం. ఈ ప్రతి ఎక్కువగా ఏ నేలల్లో పండుతుంది సార్ అంటే నల్లరేగడి నేలల్లో పండుతుంది. ఓకే, అందుకే ప్రతిని ఏమని పిలుస్తారు సార్ అంటే బ్లాక్ గోల్డ్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ముత్యాల పెంపక కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఏదైతే ముత్యాలు ఉంటాయో ఈ ముత్యాల పెంపక కేంద్రమును ప్రారంభించను. ఎక్కడ సార్ అంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ జార్ఖండ్ రాష్ట్రంలో ఎక్కడ సార్ అంటే హజారీబాగ్ అనే ప్రాంతంలో భారతదేశంలోనే మొట్టమొదటి ముత్యాల పెంపక కేంద్రమును ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఓకే, భారతదేశంలో మొట్టమొదటి క్లస్టర్ అంటే మహిళా సాధికారిత పెంచడం కోసం మహిళల్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. దీనికి సంబంధించి రైతులకు శిక్షణ, ఆధునిక సాగు పద్ధతులు ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు ఎలా పొందాలి అనే దాంట్లో భాగంగా ఈ ముత్యాల పెంపకం సంబంధించి ఈ జార్ఖండ్ రాష్ట్రంలో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది, హజారీబాగ్ అనే ప్రాంతం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఆసియా అభివృద్ధి బ్యాంక్. ఓకే, కరెంట్ న్యూస్ లో ఉండడం జరిగింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఇది 2035 నాటికి ఈ ఆసియా పసిఫిక్ ప్రాంతం అంతటా ఓకే డిజిటల్ మౌలిక సదుపాయాలు అండ్ ఇంధన సదుపాయాల విస్తరణలో భాగంగా మొత్తం 70 బిలియన్ల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, 70 బిలియన్ల అంటే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పించడం, ఇంధన సదుపాయాలు కల్పించడం కోసం $70 బిలియన్ ఖర్చు చేయనట్లుగా ప్రకటించడం జరిగింది. ఓకే, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 1966 డిసెంబర్ 19వ తారీఖున దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లో మొత్తం కూడా 69 దేశాలు ఉండడం జరుగుతుంది, సభ్య దేశాలు ఉండడం జరుగుతుంది. ఓకే, దీంట్లో మొత్తం 12 మంది డైరెక్టర్లు కూడా ఉంటారు. కాబట్టి కరెంట్ అఫైర్ కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో దాదాపుగా 2035 నాటికి ఏ సదుపాయాలు కల్పించడం జరుగుతుంది అంటే డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఇంధన సదుపాయాలు, దీనికోసం 70 బిలియన్ల కోట్లు ఖర్చు చేయనట్లుగా ప్రకటించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే ప్రాజెక్ట్ దీపక్ చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ప్రాజెక్ట్ దీపక్, ఈ ప్రాజెక్ట్ దీపక్ ను బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది నిర్మించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ దీపక్ నిర్మించి 66 సంవత్సరాలు పూర్తవడం జరిగింది. అందువలన 66వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈ ప్రాజెక్ట్ దీపక్ ని నిర్వహించడం జరిగింది. ఈ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ దీపక్ ను 1962వ సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఓకే, ఎక్కడ దీన్ని ప్రారంభించారు సార్ అంటే హిమాచల్ ప్రదేశ్ లో ప్రారంభించారు. ఓకే, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ విషయానికి వస్తే దీనిని 1960 మే 7వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది.
ఓకే, అందుకే మే 7వ తారీఖుని బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ డేగా నిర్వహించడం జరుగుతుంది. ఇది ఓకే. ఈ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది ఇక డిఫెన్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో, రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి 2026కు సంబంధించి ప్రకటించారు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ప్రకటించారు. మొత్తం 180 స్థానాలలో సర్వే చేయగా, 180 దేశాలలో సర్వే చేయగా భారతదేశం 157వ స్థానంలో నుంచవడం జరిగింది. భారతదేశం ఏదైతే ఉంటుందో ఇది భారతదేశం ఏదైతే ఉంటుందో ఇది 157వ స్థానంలో ఉండడం జరిగింది. గతంలో 2014లో ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో 140వ స్థానంలో ఉంటే ప్రజెంట్ 157వ స్థానానికి వెళ్ళడం జరిగింది. అయితే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది సార్ అంటే నార్వే. అండ్ రెండవ స్థానంలో నెదర్లాండ్ అనేది ఉండడం జరిగింది. ప్రెస్ ఫ్రీడమ్ లో గత 10 సంవత్సరాలుగా మొదటి స్థానంలోనే కొనసాగుతుంది ఇది. అండ్ దాని తర్వాత అత్యంత చివరన 180వ దేశం ఏ సార్ అంటే ఎరిట్రియా అనే దేశం ఉండడం జరిగింది. ఓకే, నేపాల్ అనేది 87వ స్థానము, అండ్ మాల్దీవులు 108వ స్థానము, శ్రీలంక 134, భూటాన్ 150, బంగ్లాదేశ్ 157, అండ్ పాకిస్తాన్ 153, భారతదేశం 157. ఓకే, భారతదేశం కంటే మన చుట్టూ ఉన్న దేశాలు మనకంటే మెరుగు స్థానాలలోనే ఉండడం జరుగుతుంది. కాబట్టి వీటిపైన కూడా ఫోకస్ చేయండి, ఖచ్చితంగా క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఇది ఈరోజు జరిగిన కరెంట్ అఫైర్ న్యూస్. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ న్యూస్లో మిగతా వాటిని కూడా యాడ్ చేసి చెప్పుకుందాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూల్, మీ స్వామి సార్. జై హింద్.